నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల తాజా సమాచారము, తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి, పరిపాలనకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సమావేశం తీవ్ర నిరాశే మిగిల్చింది. వారి దీర్ఘకాలిక సమస్యలపై ఎటువంటి సానుకూల నిర్ణయం వెలువడకపోవటం గమనార్హం. కేబినెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలు సంక్లిష్టంగా చూసుకున్నట్లయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ముసాయిదా ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి నిర్మాణాలు, అసెంబ్లీ భవన నిర్మాణానికి 617 కోట్లు, హైకోర్టు భవనం నిర్మాణానికి 786 కోట్లు కేటాయింపునకు ఆమోదం. అలాగే నిర్మాణాల పనులకు టెండర్లలో అతి తక్కువ ధరలో కోట్ చేసిన ఆహ్, ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలనైతే నిర్ణయం చేశారు. విశాఖ భూ కేటాయింపులు, ఐటీ హిల్ 3లో టీసీఎస్‌కు 21.66 ఎకరాలు, అలాగే ఉరుసు క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు వివిధ ప్రాంతాల్లో అన్నీ కలిపి 59.5 ఎకరాల భూమి కేటాయింపు. జల విద్యుత్ ప్రాజెక్టులు, బల్లిమెర, జోలాపూర్ రిజర్వాయర్ల వద్ద హైడల్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఒడిశా పవర్ కన్సార్టియంకు ఆమోదం. జలవనరుల శాఖ ప్రతిపాదించిన 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 కొత్త హైడల్ ప్రాజెక్టులకు ఆమోదం. పునరుత్పాదక ఇంధనం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పవన, సౌర ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. పట్టణ వరద నిర్వహణ, పట్టణాల్లో వరద నీటిని సమర్థవంతంగా తొలగించడానికి స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ సిటీస్ అనే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు ఆమోదం. గమనిక: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ భేటీకి గైర్హాజరైనట్టు సమాచారం. ఇది కేబినెట్ నిర్ణయం కాదు, కేవలం పరిశీలన. ఉద్యోగ పెన్షనర్ల వర్గాల ఆవేదన, అందని హామీలు. పైన పేర్కొన్న అభివృద్ధి, పరిపాలన నిర్ణయాలు స్వాగతించినవే అయినప్పటికీ ప్రభుత్వ పాలనలో కీలకమైన ఉద్యోగ, పెన్షనర్ల సమస్యలపై కూడా కేబినెట్ దృష్టి సారించకపోవటం తీవ్ర విమర్శలకైతే దారితీస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి కొనసాగుతూనే ఉందనే భావన బలపడుతోంది. ఐఆర్‌పై నిరాశ. కేబినెట్ భేటీకి ముందు కొన్ని మీడియా ఛానెళ్లలో డీఏ లేదా ఐఆర్ ప్రకటన ఉండవచ్చు అని జరిగిన ప్రచారం అంతా అవాస్తవమని తేలింది. సో, సమావేశం అనంతరం డీఏ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి మరే ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టమైంది. కొత్త ప్రభుత్వం, పాత నిరీక్షణ. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఉద్యోగులకు దాదాపు 10 నెలలు కావస్తున్న ఉద్యోగులకు సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారానికి సమయం పడుతుందని భావించినా ఇంతవరకు ఒక సమస్య పైన కూడా దృష్టి సారించకపోవడం, కనీసం ఒక డీఏ గానీ, ఇచ్చిన హామీలో ఐఆర్ గానీ ప్రకటించకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. గత ప్రభుత్వ ఐఆర్, ప్రస్తుత మౌనం. గత ప్రభుత్వం 2019 జూలై 1 నుండి 27% ఐఆర్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. వినాయక చవితి మొదలు ప్రతి పండగకి కేబినెట్ భేటీలు జరుగుతూనే ఉన్నాయి. ఐఆర్, డీఏ ప్రకటన వస్తుందేమోనని ఉద్యోగ పెన్షనర్లు ఎదురు చూడటమే తప్ప, నిరాశ చెందడమే తప్ప ఈ నిరాశ పరిపాటిగా అయితే మారింది. పెండింగ్‌లో పేరుకుపోయిన సమస్యలు, డీఏ బకాయిలు, గత ప్రభుత్వం చెల్లించాల్సినవి, ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించాల్సినవి కలిపి అనేక డీఏలు, వాటి బకాయిలు పేరుకుపోయాయి. సిపిఎస్ నిధులు, సిపిఎస్ ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సిన ప్రభుత్వ వాటా 10% చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇతర బకాయిలు, అర్జిత సెలవులు, ఈఎల్స్, సరెండర్ లీవ్స్ బిల్లులు, పోలీస్ సిబ్బందికి చెల్లించాల్సిన టీఏ బకాయిలు వంటివి అనేక ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో అందటం లేదు.
పీఆర్సీ అనిశ్చితి. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడంతో 12వ పీఆర్సీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. కొత్త కమిషన్ నియామకంపై గానీ, నేరుగా ఫిట్మెంట్ ప్రకటనపై గానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత లేదు. ఇళ్ల స్థలాలు, రాజధాని ప్రాంతంలో సచివాలయం, అలాగే హెచ్ఓడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని అన్న హామీపై పురోగతి శూన్యం. పోస్టింగులు, ప్రమోషన్లలో జాప్యం మరియు వేధింపులు. ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ స్థాయి సీనియర్ అధికారులను బదిలీ చేసి నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకపోవడము, జీతాలు నిలిపివేయడము. ఇటువంటి చర్యలు వేధింపులుగా పరిగణిస్తూ అన్ని అర్హతలు ఉండి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ డీపీసీ ఆమోదించినప్పటికీ కొందరికి ప్రమోషన్లను నిలిపివేయడం తీవ్ర ఆక్షేపణీయం. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: తక్షణ ఐఆర్ ప్రకటన, ఎన్నికల హామీ మేరకు వెంటనే మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి, బకాయిల చెల్లింపుల షెడ్యూల్, పేరుకుపోయిన అన్ని బకాయిలను డిఏ, ఈఎల్స్, ఎస్ఎల్స్, టీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒకేసారి కాకపోయినా దశల వారీగా చెల్లించడానికి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించి దాని ప్రకారం చెల్లించాలి. సిపిఎస్ నిధుల జమ, ఉద్యోగుల ప్రాన్ ఖాతాలో ప్రభుత్వ వాటాను తక్షణమే జమ చేయాలి. పీఆర్సీ ప్రక్రియ ప్రారంభం. 12వ పీఆర్సీ ప్రక్రియను కమిషన్ నియామకం లేదా ఫిట్మెంట్ ద్వారా అయినా సరే వెంటనే ప్రారంభించి అమలు చేయాలి. సో 12వ పీఆర్సీని ఈ యొక్క పురోగతిని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే న్యాయమైన పోస్టింగ్లు మరియు ప్రమోషన్లు. పోస్టింగ్లు ఇవ్వకుండా ఖాళీగా ఉంచిన సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్లు ఇవ్వాలి. అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలి. వేధింపు చర్యలు ఆపాలి. ఇళ్ల స్థలాలపై స్పష్టత. సచివాలయ లేదా హెచ్ఓడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై స్థలాల సమస్యలపై స్పష్టమైన ప్రకటన చేయాలి. సంఘాలతో చర్చలు. ఉద్యోగ సంఘాలతో అధికారిక జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్, జేఎంసీ లేదా అనధికారిక చర్చలు జరిపి సమస్యలను తెలుసుకొని పరిష్కారం దిశగా చర్యలైతే చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఉన్నట్టుగా కనీసం 2-3 నెలలకు ఒకసారైనా సరే చర్చలు జరపాలి. సో గత ప్రభుత్వము ఈ విధంగా ఉద్యోగులను పిలిచి చర్చలు అయితే జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్‌లో ఏర్పాటు చేసేది. అలాగే ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కూడా ఆలోచన చేసిన దాఖలాలైతే ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరమే అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల సంక్షేమాన్ని, వారి న్యాయమైన హక్కులను విస్మరించడం సరికాదు. ఈ కేబినెట్ భేటీలో ఉద్యోగ పెన్షన్ల సమస్యలపై ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడం వారిలో నెలకొన్న ఆశలను నీరుగార్చింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని పెండింగ్ సమస్యల పరిష్కారానికి, ఇచ్చిన హామీల అమలుకు తక్షణమే చర్యలు చేపట్టాలని, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారిలో విశ్వాసాన్ని నింపాలని అన్ని వర్గాల ఉద్యోగులు, పెన్షనర్లు బలంగా కోరుతున్నారు. ప్రభుత్వం స్పందన కోసం వారు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. సో ఈ కేబినెట్ భేటీ ఏదైతే ఈరోజు జరిగిన కేబినెట్ భేటీ అభివృద్ధి నిర్ణయాల నడుమ ఉద్యోగ, పెన్షనర్ల వర్గాల నిరాశే తప్ప ఇవన్నీ కూడా అపరిష్కృతంగా మిగిలిన సమస్యలుగానే ఉండిపోయాయి.